నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులందరికీ ముందుగా నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటారు. కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితి చేసుకుంటారు. దీపావళి వెళ్ళిన 4వ రోజు మనకు నాగుల చవితి పండుగ వస్తుంది. మన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు. ఇవాళ ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి దగ్గరలో ఉన్న పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పోసి పూజ చేస్తారు. చలిమిడి చిమ్మిలి అరటి పళ్లతో నివేదన చేస్తారు. మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా నాగుల చవితి సంతోషాన్ని పంచుతుంది. చిన్నపిల్లలు దీపావళి నాడు మిగిలిన టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సఖులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి విశిష్టతను గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడి నాగుల చవితి విశిష్టతను గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. ముందుగా మీకు నాగుల చవితి శుభాకాంక్షలు. మీకు തന്നെ అలాగే ప్రేక్షకులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. అమ్మ, అసలు నాగుల చవితిని ఎందుకు జరుపుకుంటాం? ఈ నాగుల చవితి విశిష్టత ఏంటో మా సఖులకి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. మనకి కార్తీక మాసంలో చవితి, శుక్లపక్షం చవితి రోజు నాగుల చవితిగా మనం పండుగను చేసుకోవడం తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. మనం దీపావళి నుండే చాలామంది చిన్నప్పుడు చూసుంటారు, దుబ్బి దుబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటారు. ఈ దీపావళికి నాగుల చవితికి దగ్గర సంబంధం. దీపావళి ఆశ్వీజం చివరిలో జరిగేటువంటి పండుగ. కార్తీకం తొలి రోజు నుండి పండగే, ఒక్కో రోజు ఒక్కొక్క విశిష్టత. 4వ రోజు మనం నాగుల చవితిగా చేసుకునేటువంటి ఒక ప్రాముఖ్యత. ఎందుకు ఇలా నాగుల చవితి మనం చేసుకుంటున్నామంటే, నాగులకి నరులమైన మనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మీరు ప్రాచీనమైనటువంటి ఓ శిల్పాలను చూసినా, దేవాలయాల్లో చూసినా, ఎక్కడ చూసినా మనకేం కనిపిస్తుంది అంటే, సగం వరకు నాగదేవత రూపంలో నుండి పైన మానవాకారంలో ఉన్నటువంటివి కనిపిస్తాయి. ఇలా కాకుండా ఎక్కడ చూసినా కూడా నాగ ప్రతిమలు ఉంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాలకు కూడా ఆ నాగ ప్రతిమతో ఉన్నటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విశిష్టత అనగానే ఏం చేస్తాం? కార్తీక మాసం అనగానే ఇది అంతా కూడా వ్రతాల మాసం. ఈ వ్రతాల మాసంలో నాగుల చవితి రోజు ముఖ్యంగా తెల్లవారుజామునే స్నానం చేసి, ఎక్కడైనా సరే ఇంట్లో మనం పూజ చేస్తాం ఏ పండగైనా. కానీ ఈ పండగకి మనం ఊరవతలు వెళ్ళి ఎక్కడ పుట్టుందో ఆ పుట్టను వెతికి అక్కడ పూజ చేయడం ఒక ప్రత్యేకత. ఏ పండగైనా సరే పంచభక్ష పర్వాణాలు పెడతాం, కానీ ఈ పండగకి వండకుండా పచ్చివి ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యంగా తీసుకెళ్తాం. పుట్ట దగ్గరికి వెళ్ళి కాస్త చిమ్మిలి, నూకలు, పాలు ఇవి మాత్రమే ఆ నాగదేవతకి నైవేద్యంగా పెడతాం. అమ్మ, చిమిలి అంటే ఏంటి? ఇది నువ్వులను బెల్లముతో దంచి ముద్దలుగా చేసి పెడతారు. ఇక్కడ మనకి ఏ పండుగైనా ఒక ప్రత్యేకత ఏంటంటే, అందులో ఆరోగ్యతత్వం ఉంటుంది, శాస్త్రీయత ఉంటుంది, ఆధ్యాత్మిక తత్వం. ఇన్ని కలిపితే కానీ మన భారతీయ పండుగల్లో అసలు తత్వం తెలియదు. ఈ ఒంటికి ఆ వేడిని కలిగించడం కోసం కలిగించేటువంటి మొదటి పదార్థం ఈ నైవేద్యం. ఆ చిమ్మిలి ఏదైతే ఉందో, నువ్వులు బెల్లము దంచినటువంటిది ఆ చలిని తట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక నైవేద్యం. అది మనకు ప్రసాదం. అమ్మ, ఈ నాగుల చవితి నాడు అసలు పుట్టలో పాలు పోసి పూజ చేయడం అనేది ఎందుకు చేస్తారు? అంటే పాలు మామూలుగా గిన్నెల్లో పెట్టకుండా డైరెక్ట్గా పుట్టలో పోస్తూ ఉంటారు. అవును తల్లి. ఇక్కడ మనకి చూడడానికి ఆచారం చాలామంది రకరకాలుగా ప్రశ్నించవచ్చు. కానీ మనకి ఆ పాలు పోసిన తర్వాత ఏం చేస్తారు అంటే, కొన్ని నూకలు పోస్తారు. నీకు నూకల్ని ఇస్తున్నాము, మాకు మూకనివ్వు అంటారు. అంటే మూక అంటే సంతానం, ఇంటి నిండా జిగిబిగిగా పిల్లలు ఉండడం. ఎక్కువ మంది సంతానం కావాలని కోరుకునే వాళ్ళు అలా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాముకు పాలు ఇష్టమని పాలు పోసి ఆ తర్వాత నూకల్ని వేసి ఈ నైవేద్యం పెట్టి పాము పుట్ట చుట్టూ తిరుగుతారు. ఇది ఆలోచిస్తే కాస్త ఆశ్చర్యమే, పాము లోపలుండి మనకేం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. ఇక్కడ
శాస్త్రీయత ఎంత గొప్పగా ఉంది అంటే, మనం పుట్ట మీద ఏం చేస్తాము, పూజ చేయడానికి ముందు నీళ్లు చల్లుతాం. నీళ్లు చల్లగానే మట్టి వాసన వస్తుంది. పాములు ఎప్పుడూ కూడా వర్షం పడే ముందు మట్టి వాసన వచ్చినప్పుడు వాటిలోని శరీరంలో నుండి ఒక రకమైనటువంటి ఎంజైమ్ బయటకు వస్తుంది. ఆ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ మట్టి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వాసన గాలిలో కలుస్తుంది. గాలిలో కలిసి అది బయటకు వచ్చినప్పుడు ఆ పరిమళాలని స్వీకరిస్తూ ఉన్నటువంటి వారికి సంతానోత్పత్తి కలగడానికి ఉపయోగపడేటువంటి శక్తి వస్తుంది. అందువల్ల నాగదేవత చుట్టూ తిరగడమైనా, నాగ పుట్ట చుట్టూ తిరగడం అన్నా కూడా మనకి దానివల్ల తెలుస్తుంది. అందుకే నాగదేవత అనగానే మనం సంతానం కోసం చేయడం అన్నది కనిపిస్తుంది. అట్లాగే సర్పదోషం అంటారు, కాలసర్పదోషము అంటారు. వీటన్నింటినీ తీర్చుకోవడానికి మనకు అక్కడక్కడ ఇప్పుడు కాళహస్తిలో ఇలాంటి కొన్ని చోట్లలో ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ చాలా వరకు ఎక్కడ పుట్ట ఉంటే ఆ పుట్టను నమ్మి పుట్ట చోటుకు వెళ్ళి అక్కడ మట్టి మీద నీళ్లు చల్లి పసుపు కుంకుమ చల్లి అందులో మనం పాలు ఈ నూకలు వేసి ప్రదక్షిణ చేసి, ఇంకా చాలా ప్రాచీన కాలంలో అయితే వాళ్ళు ఎలాంటి అంటే, తల్లి నీ తలను తొక్కిన తప్పుగా భావించకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగిపోవమ్మా అంటూ పాట పాడుతూ తిరిగేవాళ్ళంట. అంటే పొరపాటున్నో గ్రహపాటున్నో నిన్ను ఏదైనా నీకు హాని చేసినా నీ వాళ్ళనుకొని మాకు మాత్రం హాని చెయ్యకు అని. అమ్మ, నాగుల చవితి రోజు ప్రత్యేకించి మహిళలు నాగుల పుట్టల చుట్టూ తిరగడం, పాలు పోయడం, పూజలు చేయడం, దాంతోపాటు ఆ విశిష్టతని ఎంతగా నమ్ముతారు అంటే, నాగుల చవితి ప్రత్యేకతని ఎంత నమ్ముతారంటే దినమంతా ఒక్కపొద్దు ఉంటారు, ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ తర్వాత భోజనాలు అవన్నీ చేస్తుంటారు. అది ఎందుకని? ఏ పూజ అయినా సరే మనం ఒక వ్రత దీక్ష, ఒక దీక్ష పూజ చేసే ముందు మనం సహజంగా మన పాత రోజులైతే ప్రతిదానికి ముందు కంకణం కట్టుకునేవాళ్ళు. కంకణం అంటేనే దీక్షా కంకణం. ఇది ఇలా చేయాలి, ఒక నియమంగా చేయాలి, వ్రతంగా చేయాలి, ఓ పద్ధతిగా చేయాలన్నది కనిపిస్తుంది. సరే, నాగుల చవితికి కూడా సహజంగా ఉదయమే పుట్ట దగ్గరికి వెళ్తారు, పుట్ట దగ్గర పూజ చేస్తారు. పుట్ట దగ్గర పూజ చేసి ఉదయం అన్నీ చేసిన తర్వాత ఈ పూజ చేసేటప్పుడు ఎందుకు చేస్తారు అన్నది ప్రశ్న కదా. ఎందుకు చేస్తారు అంటే, నాకు బిడ్డలు లేరు, నేను పూజ చేస్తాను. నాకున్న బిడ్డకు వివాహం అవ్వట్లేదు, పూజ చేస్తాను. లేదు వాడికి దోషం ఉంది, చేస్తాను. లేదు వాడికి చెవులకి చర్మానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, నేను నా నాగరాజుని నమ్ముతాను. ఇలా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న హైందవులందరూ కూడా ప్రగాఢంగా ఈ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళే. కారణము ఏమిటి అంటే, అంతకుముందు మరి వాళ్ళు ఎంతటి విజ్ఞానవంతులో తెలియదు కానీ ఇది చెవిలో చీము పట్టినటువంటి సమయంలో కూడా కొంతమంది పాముల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తోకని చెవులో కనుక తిప్పితే ఆ చీము లాంటిది కూడా తగ్గేదట. అంతటి అంటే అందులో ఒక రకమైనటువంటి ఔషధ గుణం ఉండి ఉంటుంది. ఆ పాము ఏదైతే తనను బయట చర్మం ద్వారా విసర్జించేటువంటి ఒక రకమైనటువంటి ఆ ఎంజైమ్లు ఏవైతే ఉంటాయో అవి ఉపయోగపడేవి అనుకుంటా. అందువల్ల చెవులకు, చర్మానికి ఎలాంటి ఒక రకమైనటువంటి చర్మ రోగాలు అలా ఉన్నప్పుడు నాగదేవతను పూజించడం చేస్తూ ఉంటారు. ఈ రకంగా మనకు నాగదేవతకి మనకు అత్యున్నతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది కనుక నాగుల చవితి మనం చేసుకోవాలి. ఆ చేసుకునే విధానాన్ని మన పిల్లలకి, ఈరోజు పిల్లలు కనుక ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పాలి. దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించాలి. అందరికీ మరోసారి నాగుల చవితి శుభాకాంక్షలు. అమ్మ, నాగుల చవితి విశిష్టతను గురించి మా సకులందరికీ ఇంత వివరంగా, ఇంత క్లియర్గా అంటారు కదా, ఇంత సవివరంగా తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు అమ్మ. మన భారతదేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన విశిష్టత, పరమార్థం ఉంటుంది. అలాగే నాగుల చవితికి ఉంది. మన భారతీయుల చాలా ఇళ్లల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవం. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి పూజిస్తే సర్వ రోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఎటువంటి లోటు రాకుండా చూడమని పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుణ్ణి పూజిస్తారు. చాలామంది ఇవాళ దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయిస్తారు. ఈవేళ నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. తర్వాత నాగుల చవితి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. మహిళలు చక్కటి శరీరాకృతిని ఎలా పొందాలో తెలియజేసే ఆకృతి కార్యక్రమంలో ఈ రోజు మనం దిల్సుఖ్నగర్లో ఉన్న యూనివర్సల్ జిమ్లో ఉన్నామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం విక్కీ. నమస్తే. ఈ రోజు ఆకృతి కార్యక్రమంలో మా సభ్యులకు ఫిట్నెస్ సంబంధించి ఏం తెలియజేయ? మనం ఈరోజు జుంబా చేయబోతున్నాం. జుంబా ఇట్స్ కార్డియో వర్కౌట్. ఓకే. సో ఈ జుంబా వల్ల టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది. టోటల్ బాడీ వర్కౌట్ అండ్ ఫిట్నెస్ డాన్స్. ఓకే. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరికైనా చేయాలనిపిస్తుంది. ప్రోటీన్ ఫ్రమ్ రెగ్యులర్. ఓకే. సో అంటే జుంబాలో మనకి ఈ మూమెంట్స్ అని ఉంటాయి స్పెషల్గా, అలా అన్ని మిక్స్డ్ అని కొట్టాలి? లేదు, ఒక్కొక్క సాంగ్కి కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే. సో మనం స్టార్ట్ చేసే ముందు కొంచెం సిగ్నేచర్ మూవ్స్ చూపిస్తాను, దెన్ విల్ డూ ఇట్ అన్ ద మ్యూజిక్. ఓకే. బట్ ఈజీగా ఉంటుంది. రిపిటేషన్స్ ఎక్కువ ఉంటాయి జుంబాలో. సో రిపిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంటెన్సిటీ హై ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటుంది. అందుకని ఇక ఫుల్ స్వెట్ అవుట్ అనమాట. ఓకే డన్. సో మరి స్టార్ట్ చేద్దాం. యా, విల్ స్టార్ట్. ఓకే. ఫస్ట్ ఏం చేయబోతున్నాం? ఫస్ట్ నేను కొన్ని సిగ్నేచర్ మూవ్స్ చూపిస్తాను. ఓకే. ఫస్ట్ ఈ స్క్వాట్ అండ్ ట్రావెల్ టు ద లెఫ్ట్. ఒక్కొక్క దానికి జస్ట్ బౌన్స్ అండ్ మూవ్. ఓకే. టోటల్ 4 స్టెప్స్. 1 2 3 4. ఓకే. మళ్ళీ రివర్స్. 1 2 3 4. స్టార్ట్. 1 2 3 4. Pause. 1 2 3 4. Okay. Next is 1 2 3 4 5 6. Go. 1 2 3 4 5 6. Next 1 2 3 4 5 6 7 8. Okay, let's do. Go back. 1 2 tap right. 1 2 3 4. 1 2 3 4. Okay. Next just pony and hand itlo roll cheyali. Go. 1 2 3 4. Single double. Go. 1 2 3 4. 1 2 3 4. Start. We'll do all together. 1 2 3 4 5 6 7 8. Change side. Malli again atu direction. Go again. 1 2 3 4 5 6 7 8. Now back. 1 2 3 4 5 6 7 8. Now left. Go. 1 2 3 4 5 6 7 8. Okay. Next tap right left, just walk. 1 2 3 4. Again tap 1 2. Now walk back. 1 2 3 4. Go start. 1 2 1 2 3 4. 1 2 1 2 3 4. Okay. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే టేక్ రైట్ లెగ్ ఫార్వర్డ్, జస్ట్ పుష్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్ అండ్ స్టెప్ బ్యాక్. అగైన్ పుష్, స్టెప్ బ్యాక్, షఫిల్ అండ్ లెఫ్ట్, పుష్ అండ్ బ్యాక్, push and back. Again shuffle. Again right twice and shuffle left twice. 1 2. Okay, go start. 1 2. Shuffle other side. 1 2. Change. Shuffle. 1 2. Change. 1 2. Relax. చూసాం కదా స్టెప్స్. మనం ఇప్పుడు దీన్ని ట్రాక్ పని చేద్దాం.
ప్రశాంత్ ఎలా ఉంది వర్కౌట్? వికీ నిజంగా మీరు అన్నట్టుగానే టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఒకసారి మ్యూజిక్ ఉంటుంది అండ్ హై వోల్టేజ్ మూమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కంటిన్యూస్ గా వెళ్ళిపోతూ ఉంటాం మనం. చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చేస్తున్న కొద్ది ఇంకా చేయాలంటే టైం తెలియట్లేదు. చాలా బాగుంది. సో ఈ రోజు జుంబాతో ఫిట్ గా ఎలా ఉండాలో మా సకులకు నేర్పించారు. ఇంత చక్కటి ఎక్సర్సైజ్ ఈ రోజు మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు. భారతదేశంలో దైవారాధన ఒక నమ్మకం. ఆ నమ్మకం మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి పండుగలోనూ ప్రజలు గ్రహించవలసిన మానసిక వికాసం దాగుంటుంది. అలాగే నాగేంద్రుని పూజ వెనుక గొప్ప మనోవికాసం కనిపిస్తుంది. మానవ శరీరములో నవరంధ్రాలు ఉంటాయి. శరీరం నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అది కుండలి శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రపోతున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే విషయాల్ని కక్కుతూ ఉంటుందని చెబుతారు. అందుకే నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోస్తే మనిషిలోని విషసర్పం లాంటి భావాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన సౌందర్య లహరి దిల్సుఖ్ నగర్కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ఇందిరా అగర్వాల్ గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇందిరా గారు. నమస్తే మైత్రిగా, ఎలా ఉన్నారు? బాగున్నా. ఐఎమ్ ఫైన్. ఓకే, మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ రోజు హెయిర్ ట్రీట్మెంట్ చేద్దామండి. హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ అనగానే ఎన్ని ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయో అసలు. హెయిర్ ఫాల్ అంటారు, డాండ్రఫ్ అంటారు, డ్రైనెస్ అంటారు, రఫ్ అంటారు, చాలా ఉన్నాయి. ఓకే, మరి దానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ రోజు మేము చేసిన ట్రీట్మెంట్ అన్ని మీ 7 ప్రాబ్లమ్స్ హెయిర్ కి ఒక్క ట్రీట్మెంట్ లో సాల్వ్ చేద్దామండి. 7 ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్. ఏంటి పేరేంటి? దట్ ఈస్ కెరాటిన్ హెయిర్ స్పా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. మెత్రికా, ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చింది నా దగ్గర. వాళ్ళకి ప్రాబ్లం చాలా డాండ్రఫ్ ఉన్నాయి, హెయిర్ కూడా చాలా డ్రై అండ్ స్ప్లిట్ ఎండ్స్ చాలా ఉన్నాయి. సో ఈ క్లయింట్ కి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకి చాలా సూట్ అయితే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కెరటిన్ స్పా ఓకే సెట్ అయితే. సో మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ చాలా ఏదైనా క్లీన్, స్కాల్ప్ క్లీన్, ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నా అంటే ప్రోడక్ట్ పెనిట్రేట్ అవ్వాలన్నా, ఏదైనా మేము ఇచ్చిన ప్రోడక్ట్ పెనిట్రేట్ అవ్వాలన్నా అంటే స్కాల్ప్ క్లీన్ ఉండాలన్నా, స్కాల్ప్ కి పోర్స్ ఓపెన్ ఉండాలన్నా, అప్పుడే అది పెనిట్రేట్ అయితే, రైట్? సో ఇప్పుడు అదే మేము స్కాల్ప్ క్లీన్జర్ పెట్టి తర్వాత వాష్ చేస్తాం, హెయిర్ వాష్, తర్వాత ట్రీట్మెంట్ ప్రోడక్ట్ చేస్తాం. సో క్లీన్జింగ్ ఎంత టైం పడుతుంది? 2-3 minutes పడుతుంది. క్లీన్జర్ పెట్టి లైట్ మసాజ్ ఇచ్చిన ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తాం. ఓకే, మెత్రిగా ఇప్పుడు క్లిన్జింగ్ అండ్ హెయిర్ వాష్ కంప్లీట్ అయింది. హెయిర్ కూడా మేము 100% డ్రై చేసిన. ఈ ట్రీట్మెంట్కి అంటే మెయిన్ అంటే 100% హెయిర్ డ్రై అవ్వాలి, డ్రై ఉండాలన్నా. ఇప్పుడు మేము చేసిన ట్రీట్మెంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే
5 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ ప్యాక్ పెడుతున్నా. ఒక 5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక ప్యాక్ పెడదాం. ఆ 5 ఇంగ్రీడియంట్స్లో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటుంది. యాక్చువల్లీ హెయిర్కి ఏదైనా ప్రాబ్లం అంటే దానికి ప్రోటీన్కి తక్కువ ఉంటే హెయిర్ ప్రోటీన్కి కెరాటిన్ చెప్తా. యాక్చువల్లీ హెయిర్ ప్రోటీన్ నేమ్ ఇస్ కెరాటిన్. సో అది ప్రోటీన్ తక్కువ ఉంటే అన్ని హెయిర్ ప్రాబ్లమ్, డ్రైనర్స్, డాండ్రఫ్ వచ్చేస్తాయి. సో మన ఇంటెన్షన్ అంటే వాళ్ళకి ప్రోటీన్ సప్లై చేయాలన్నా. సో ఈ ట్రీట్మెంట్తో మేమే వాళ్ళకి మా దగ్గర ఇప్పుడు చెప్తున్న ఇది క్యాప్సూల్ ఉన్నాయి. ఈ క్యాప్సూల్లో 85% ప్రోటీన్ ఉంటుంది. 85% ప్రోటీన్ ఉంటుంది. మళ్ళీ 15% ప్రోటీన్ మేమే వేరే ఇంగ్రీడియంట్స్ నుంచి తీసుకుంటాం. ఓకే, సో వాళ్ళకి కంప్లీట్ 100% ప్రోటీన్ హెయిర్కి దొరికిన అంటే న్యాచురల్గా హెల్దీ హెయిర్ వచ్చేస్తాయి. మా మేమే హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుంది. అట్లాగా హెయిర్కి కూడా హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్నా. సో మేమే వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇస్తాం. ఓకే, ఓకే. సో క్రీమ్ అంతా ప్యాక్ అంతా పెట్టారు అండ్ ఇప్పుడు మసాజ్ కూడా అయిపోతుంది కదా. సో ఎంతసేపు మసాజ్ చేయాలి? 10 to 15 minutes. It's the massage is for relaxation and pressure penetrate చేయడానికి. మేము ఇంగ్రీడియంట్స్ పెట్టినా కదా అది లోపల వరకు పెనిట్రేట్ అయితే ఈ మసాజ్ తో 10 to 15 minutes మసాజ్ చేయాలన్నా. మసాజ్ ఉంటే ఓన్లీ ఎమల్సిఫైయింగ్ మసాజ్, నాట్ కంప్లీట్ దట్ స్ట్రోక్స్. ఓన్లీ దిస్ ఇస్ ఓన్లీ మన ఫింగర్ టిప్స్ తో ఎమల్సిఫై చేయాలన్నా. ఓకే, సో ఈ మసాజ్ వాళ్ళకి 10 to 15 minutes ఇస్తే తర్వాత 15 minutes స్టీమ్ ఇవ్వాలి. 15 minutes స్టీమ్ అంటే అన్ని ఆయిల్ కంటెంటే కాబట్టి 15 minutes స్టీమ్ ఇస్తారా? 15 minutes స్టీమ్ తర్వాత మళ్ళీ వాళ్ళకి స్టీమ్ తో హెయిర్ చాలా వార్మ్ అయిపోతాయి కదా. సో దానికి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత వాష్ చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు వాష్ చేయవద్దు. ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్ లో వచ్చిన తర్వాత వాష్ చేయాలి. ఓకే, సో 15 minutes అయిపోయింది కదా, ఇప్పుడు స్టీమ్. ఎస్. ఓకే, హెయిర్ వాష్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయింది. ఇట్లాగా డ్రై అవ్వాలన్నా రూమ్ టెంపరేచర్ లో డ్రై అయిపోవచ్చు. క్యాజువల్ ఏం డ్రైయర్ అలా యూజ్ చేయకుండా డ్రై చేయాలా అంటే వెరీ వైట్ కోమ్ ఉంటుంది కదా. అవును, వైట్ కోమ్ తో కోమ్ చేసి వదిలేయాలి. ఓకే, ఏదైనా పార్టీ టైంలో ఇది అవాయిడ్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎలాగో షాంపూ పెట్టాం కాబట్టి ఇంట్లోనే ఉండొచ్చు కదా. దీన్ని మరి ఇప్పుడు ప్రికాషన్స్ ఏంటి, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? అది ప్రికాషన్ దీనికి అంటే ఇది ట్రీట్మెంటే కంప్లీట్ ప్రికాషన్. దీని తర్వాత మీకు ఏం ఇది కంప్లీట్ ఫుడ్, హెయిర్ ఫుడ్. అవునా, తర్వాత ఏం అవసరం లేదు. షాంపూ కూడా ఏదైనా మతలబ్ స్పెషల్ షాంపూ వాడడానికి అవసరం లేదు. వన్ ప్రికాషన్ అంటే ఎప్పుడు షాంపూస్ యూజ్ చేస్తే అప్పుడు డైరెక్ట్ షాంపూ యూజ్ చేయవద్దు. ఎప్పుడైనా షాంపూలో డైల్యూట్ చేయాలన్నా. చాలా మంది డైల్యూట్ అంటే ఏమంటే కొద్దిగా చేతిలో తీసుకుంటా దాంట్లో వాటర్ తీసుకుంటా అంతే. బట్ అది కూడా రాంగ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా ఒక 1/2 లీటర్ వాటర్లో 4-5 drops షాంపూ పెడితే చాలు. సరిపోతుందా? సరిపోతాయి. ఆ షాంపూ వాటర్తో మీరు హెయిర్ వాష్ చేయాలి ఎప్పుడైనా. సో షాంపూ యూజింగ్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన దేశంలో నాగుల చవితి పండుగ ఇంత ఘనంగా జరగడానికి గల కారణాలు మన పురాణాల్లో ఎన్నో కనబడతాయి. నాగేంద్రుని విశిష్టత గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. హైందవ సాంప్రదాయంలో నాగారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలో చాలా దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి. అమరావతి స్తూపంలో నాగేంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి. అక్కడ నాగభూషణుడు అనే తొలి తెలుగు మాట కూడా కనిపిస్తుంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం తెలుగు ప్రాంతం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. పరమశివుడు నాగభూషణుడు, శ్రీ మహావిష్ణువు మేనువాల్చింది నాగతల్పం మీదే.
నాగేంద్రుని విశిష్టతను తెలిపే గుర్తులు అనేక దేవాలయాల్లో కనిపిస్తాయి. ప్రాచీన కాలం నాటి నాగుల చవితి జరుపుకుంటున్నట్టు చారిత్రక ఆధారాలు మనకున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రసన్న కుమార్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రసన్న కుమార్ గారు. నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు? సార్, రహమత్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. ఓకే, ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కోకోనట్ దాల్ కర్రీ. కోకోనట్ దాల్ కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఆయిల్, కోకోనట్, కందిపప్పు, వెల్లుల్లి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, కారం, సాల్ట్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ముందు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంది. ఓకే, ముందు ప్యాన్ పెట్టేనా? సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత. అవునండి. సో ఏం చేయాలి? పప్పు ఆల్రెడీ ఉడికించారా మీరు దాన్ని? అవును, అంటే ఎక్కువగా కాదు, పలుగ్గా ఉడికించి పెట్టుకోవాలి ఇది. ఓకే, కందిపప్పుని కొంచెం పలుగ్గా చాలా పలుగ్గానే ఉంది ఇది. పలుగ్గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా. అవునండి. ఏం చేయాలి? పోపు వేసుకుందాం మొదట. ఓకే, పోపు దినుసులు వేయాలా? పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేస్తానండి. ఓకే, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు. వెల్లుల్లి కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే ఇలా వేస్తే బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రై అయిపోయింది కదా మనకు పోపు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తానండి ముందు. కొంచెం ఉల్లిపాయ మగ్గడానికి ఒక చిటికెడంత సాల్ట్ వేస్తున్నాం మనం. ఇప్పుడు ఉడకపెట్టి ఉంచిన ఆల్రెడీ కందిపప్పు వేస్తున్నానండి. ఓకే, మగ్గిపోయింది కదా మనకు ఉల్లిపాయ కొంచెం. ఇప్పుడు ఉడకపెట్టి ఉంచిన కందిపప్పు వేస్తున్నానండి. ఓకే, పలుకుగా ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి ఉడికించారా మీరు? లేదండి, ఉట్టిగా ఉడికించండి. కానీ కంపల్సరీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పలుకుగా ఉండాలి కందిపప్పు. అవును, అలా ఉంటేనే బాగుంటుంది. మెత్తగా అయిపోతే టేస్ట్ రాదండి కర్రీ. అంటే ఇది మనకు లాస్ట్లో పొడి కూరలా వస్తుందా లేకపోతే కొంచెం గ్రేవీలా ఉంటుందా? పొడి కూరలోనే ఉంటుంది. పొడి కూరలా ఉంటుంది. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఓకే, పప్పు వేసాం, వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడేమో కారం వేస్తున్నానండి. కారం వేసుకోవాలా? సరిపడా కారం. చాలు. కొంచెం మగ్గించుకోవాలా దీన్ని? 5 minutes అండి, ఎక్కువసేపు అవసరం లేదు. సరిపడా సాల్ట్ వేసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటా కదా. 10 నిమిషాల్లో అయిపోతుందండి. అన్నీ రెడీగా ఉంటే కదా. వెజిటేబుల్స్ అయిపోయినా కోకోనట్ ఉంటే ఏం లేకపోయినా కర్రీ చేసేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు కోకోనట్ వేస్తున్నాను. కొబ్బరి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి, ఎందుకంటే కొబ్బరిలో ఉన్న ఆయిల్స్ అన్ని కూడా హెల్త్ కి చాలా. హెయిర్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం కదా, బాగా పెరుగుతుంది కోకోనట్ వాటర్ తింటే. చాలా పెరుగుతుంది హెయిర్. ఇది వేసిన తర్వాత ఒక 2 minutes ఉంచాలండి. ఎక్కువసేపు వేగితే టేస్ట్ ఉండదు మళ్ళీ కర్రీ. 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, సో దీంట్లో ఇంకేమైనా వేయాలా మనం? ఇంకేం అవసరం లేదండి. ఓకే, సో కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది, కొబ్బరి టేస్ట్ ఫ్లేవర్ కూడా అంత రాదండి. ఓకే, సో ఇప్పుడు ఎంత టైం పట్టొచ్చు మనకి ఇంకా ఫ్రై ఇవ్వడానికి? 1 నిమిషం అండి, ఇంకొక 1 minute. ఈలోపు ఏదైనా టిప్ చెప్పండి మాకు.
చిట్కా ఆముదంలో పసుపు వేసి పగిలిన చోట రాస్తే కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా ఆడవాళ్ళందరికీ. రోజు రెగ్యులర్గా నైట్ ఇలా అప్లై చేస్తూ ఉంటే పగుళ్ళన్నీ తగ్గిపోతాయండి. ఓకే, బాగుంది. ఆముదం అంటేనే చాలా మంచిది, బ్యూటీకి చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఆముదంలో కొంచెం పసుపు వేసుకొని నైట్ టైంలో మనకు పగిలిన కాళ్ళ మడమలు ఉంటాయి కదా, వాటికి అప్లై చేసుకుంటే అలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే తగ్గుతాయి. ఇప్పుడు వచ్చేది ఎలాగో మనకు వింటర్ కాబట్టి చాలా చక్కగా లేడీస్ వాటర్ లో ఎక్కువ పని చేస్తారు కాబట్టి బాగా పగులుతాయి కాళ్ళు, అవి చాలా ఉపయోగపడుతుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇచ్చేనా సర్వింగ్ బౌల్? ఇదిగోండి. కోకోనట్ దాల్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సఖులు, ప్రసన్న కుమార్ గారు తయారు చేసిన కోకోనట్ దాల్ కర్రీ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కోకోనట్ దాల్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కారం, ఉప్పు, పోపు దినుసులు, ఆయిల్, పచ్చి కొబ్బరి, కందిపప్పు. కోకోనట్ దాల్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పును పలుకుగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టేస్టీ కోకోనట్ దాల్ కర్రీ రెడీ. కోకోనట్ దాల్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ప్రసన్న కుమార్ గారు, చాలా టేస్టీగా ఉంది. అసలు మీరు కర్రీ చేసేటప్పుడు చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపించలేదు, కానీ అంత టేస్టీగా మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ప్రసన్న కుమారి గారు తయారు చేసిన కోకోనట్ దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-23556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రకృతిలో ప్రాణికోటిని దైవ సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతీయుల సొంతం. మనకు మేలు చేసే ప్రతి దైవమే. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది. అందుకే మనం చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, ఒకటేమిటి సమస్త జీవకోటిని దైవంగా భావిస్తాం. మన పండుగల్లో ప్రతిదీ ప్రకృతి సంబంధమైనదే. ప్రకృతికి మేలు చేసే అంశాలు మన పండుగల్లో కనిపిస్తాయి. పాములు భూమి అంతర్భాగంలో జీవిస్తూ భూసారాన్ని కాపాడుతాయి. పంటలను నాశనం చేసే వేల జీవరాశులు భూమి లోపల ఉంటాయి. పాములు వాటిని తింటూ పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. ఇలా పాములే కాదు, మనకు మేలు చేసే ప్రతిదాన్ని పూజించే సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.